అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీలలో 2018-19 నుండి పీజీటీ తెలుగు భాషా బోధనకు 140 మందిని నియామకాలు చేశారు. 12,000 రూపాయల జీతంతో ఇంటర్ తరగతులకు వీళ్ళు బోధిస్తున్నారు. 2022 జూన్లో వీరిని విధుల నుండి తొలగించారు. ఆ సందర్భంగా మేము ప్రాతినిధ్యం చేయగా వీరి సర్వీసులు ఉపయోగించుకుంటామని తెలపడం జరిగింది. నేటికి వీరిని విధుల్లోకి తీసుకోలేదు. వీరిలో అర్హతలు ఉన్న వారిని ఇతర సబ్జెక్టు బోధనకు అడ్జస్ట్ చేశారు. ఇంకనూ మిగిలిన 89 మంది తెలుగు 6 ఇంగ్లీష్ అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. రఘువరం గారు. అధ్యక్ష, జియో ఎంఎస్ నెంబర్ 10 ప్రకారము 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పొలిటికల్ లెక్చరర్స్ కోసం ఏఐసిటిఈ 2016 పే స్కేల్స్ విడుదల చేసింది. జియో ఎంఎస్ నెంబర్ 10 ప్రకారము దిగువ మార్గదర్శకాల ప్రకారము పే స్కేల్స్ 2016ని అమలు చేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. 2016 నుండి 2019 వరకు నేషనల్ ప్రతిపాదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన విధంగా 2019 నుండి 21 వరకు కూడా బకాయిలు జీపీఎఫ్ ప్రాను ఖాతాలను జమ చేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన విధంగా 2021-22 వరకు కూడా బకాయిలు నగదు రూపంలో చెల్లించాలి. కానీ గత ప్రభుత్వం ఏఐసిటిఈ 2016 పే స్కేల్స్ 2022 నుంచి అమలు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 2021 వరకు బకాయిలు చెల్లించలేదు. ప్రభుత్వ పాలిటెక్నికల్ ఉద్యోగులు 2019 నుండి 2021 వరకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించి వారికి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష.